ఇప్పటికే ట్విట్టర్ వైరల్ అవుతుంది, మీ మీద ట్వీట్ చేసిన ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక చిన్న కార్యకర్త మీ దృష్టిలో అయితే మీరు ఎదిగిన స్థాయికి అని చూస్తుంది నథింగ్ కాకపోతే నేను ఏమంటుండంటే గాడ్ ప్లీజ్ సేవ్ గర్ల్స్ ఫ్రమ్ ద పార్టీ విచ్ ఎవర్ హీ గోస్ అని అంటున్నారు. మీరు ఏ పార్టీలోకి అయితే వెళ్తే ఆ పార్టీలో అమ్మాయిలను కాపాడండి దేవుడా అని నేను ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అంటే నేను చెప్పిన కదా, మీడియా వెధవలు అంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సెటిలైట్ ఛానల్ కావచ్చు, చిన్న చిన్న అమ్ముడు పోయే వెధవలు గాడిదలు వాళ్ళకి అక్కలు చెల్లెలు అమ్మ భార్య లేని విధంగా ఆ హెడ్డింగ్ పెడుతుంది అండి. నేను ఏదైనా కూడా వేల మందిలో కార్యక్రమాలలోనే మాట్లాడు అవుపడ్డ బొమ్మలు కూడా అక్కడే. ఒక దగ్గర ఎంపీపీ గారికి చీర అనుకుంటుంటది, దోస్తు ప్రజ్వలం చేస్తుంటే నా పక్కన రవయ్య అని ఒక సర్పంచ్ ఉంటుంటే ఆయన ముందు చూసాడంటే నన్ను చూస్తే ఇట్లా చీరనట్టు అన్నాం. ఒకవేళ చీరనే కాదు శరీరం కూడా తగినాం అనుకుందాం, ఏమిటి కోసము ఇక్కడ నిప్పు తగలబడుతుంది కాబట్టి రక్షించే కార్యక్రమం జరిగింది. 6వ తరగతి అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రామ్ పోతే తినిపిస్తుంది, ఆత్మీయతను పంచుకోవడం. తర్వాత బర్త్డే అయినప్పుడు అనేక వరుసలలో ఉంటాయి, అక్క ఉంటది, చెల్లి ఉంటది, మద్దలు ఉంటది, అమ్మ ఉంటారు, అందరు తినిపించుకుంటారు, ముఖాలు పూసుకుంటారు, అందులో రకరకాలుగా చేస్తుంటారు. సో అక్కడ దాన్ని మార్పింగ్ చేసేసి దాన్నో రకంగా చూపించారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక నాయకుడి మీద జెలసీ ఉండేది ఉంటే ప్రజలలో ఆత్మీయతను పంచుకుంటున్నప్పుడు ఎన్ని రకాలుగా ఈ ఒక టీమ్ తయారు చేసి వాళ్ళకు నెలకు డబ్బులు ఇచ్చేసి ఈ విధ కడియంస్ గారు ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు ఈ బాధ అంటే ఆయనకు కూడా 3 బిడ్డలు ఉన్నారు, ఆలోచన ఉండాలి కదా. ఒక మహిళ ఎంత క్షోభపడుతుంది, లేదా నా కోడళ్ళు ఉంటారు, నా కొడుకులు ఉంటారు, మా అమ్మ ఉంటది, వీళ్ళ భార్య ఉంటది, నిజమే అక్కడ ఏమైనా అయిందా అంటే ఏముండదు. కానీ మొత్తము సోషల్ మీడియాలో వైరల్, అది వైరల్ చేసినప్పుడు పోరాడాలంటే దాన్ని రకరకాలుగా మీరు అన్నట్టు కామెంట్ చేసే కార్యక్రమం. మరి అక్కడ ఇవాళ సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది, మనం చూస్తాం. సెక్స్ లిబర్టీ వచ్చింది, అనేక రకాలుగా చేసుకోవాలంటే వేల మందిలో చేసుకునే కార్యక్రమాలు ఉంటాయా? దానికి అది రాసలీల అవుతుందా అంటే దానికి రాసలీల రాజయ్య రాసలీల అంటారా? దానికి రాసలీలకు సంబంధం ఉన్నది. రాసలీల అంటే ఏంది, ఈ ఇక్కడ వచ్చిన బొమ్మలు ఏంది, ఇక్కడ ఇన్సిడెంట్ ఏంది, ఈ రకంగా చేసి బదనం చేయడం వల్ల ఎప్పుడు కూడా అంటే నిజం నిలకడం మీద ఉంటుంది. అప్పుడు మాత్రం విపరీతమైన కామెంట్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి కామెంట్లు మళ్ళీ జరిగినాయి. నాకు 4 చెల్లెళ్ళు, మహిళలు అంటే చాలా గౌరవం. ఇప్పటి వరకు కూడా అనేకం చెప్పొచ్చు, కానీ మహిళల ఆత్మగౌరవం మీద దెబ్బతీయడం నాకు అసలుకే ఇష్టం ఉండదు. ఎందుకంటే సమాజంలో సగభాగం కంటే వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు. అంబేద్కర్ గారు ఆ రోజు ఆ మహిళలకు హక్కులు పోరాడినప్పుడు కానీ, అంబేద్కర్ గారిని కొట్టడానికి వచ్చినప్పుడు ఆ మహిళలే రక్షించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నా మీద లేదు, అట్లాంటివి లేవు. ఓన్లీ ఇలాంటి ఎలిగేషన్స్. ఈవెన్ మహిళా కమిషన్ కూడా దాన్ని ఈజీగా కొట్టిపడేసింది. ఎందుకంటే మీడియా యాక్ట్ చేసింది, అక్కడ ఏం లేదు, రాజకీయ దురుద్దేశం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది, అక్కడ ఏం లేదని కూడా చెప్పడం జరిగింది. అది కూడా సుమోటోగా, నేను అధికార పార్టీలో ఉంటా, ఎమ్మెల్యే సుమోటోగా దాన్ని ఎంపీ కడియం సరే అక్కడ పోయి సీఎం చెప్పుడు దాన్ని సుమోటోగా తీసుకొని మీ పార్టీ వాళ్ళే అంతే. సో వరంగల్ ఎంపీగా తాటికొండ రాజయ్య అని ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఏంది, ఇండిపెండెంటా లేకపోతే పార్టీ సిగ్నల్ ఇచ్చిందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వెంటనే టికెట్ అంటే అది చాలా అరుదైన విషయం. అంటే నేను టికెట్ అడగట్లేదు, అన్కండిషనల్లీ ఐఎమ్ రెడీ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ నాకున్న సీనియారిటీ 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టర్, దండోరా ఉద్యమంలో 7 సంవత్సరాలు పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. తర్వాత స్టీరింగ్ కమిటీ, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ బస్ యాత్ర చెప్తే ఇంకోసారి తెలంగాణ మొత్తం తిరిగిన, ఉప ముఖ్యమంత్రి తిరిగిన, అంటే 4 సార్లు తెలంగాణను చుట్టేసిన వివిధ హోదాలలో. మొత్తం తెలంగాణ మొత్తానికి సుపరిచితుని మీరు అన్నట్టు ఇంత చెప్పినట్టు. సో ఈ తర్వాత సామాజిక ఉద్యమంలో ఉన్నాను, దాంట్లో మన అంబేద్కర్ భావజానంలో ఉన్నాను. అది ఎస్సీ మాదిగ సీట్లు, మాదిగల హైయెస్ట్ కమ్యూనిటీ. 50 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎక్కువ. మహబూబాద్లో 64 మంది కూడా పెట్టుకున్నారు, ఎస్సీ ఎస్టీ 2 ఉన్నాయి కాబట్టి. సో ఈ క్రమంలో నా క్వాలిఫికేషన్ లేదా ఏమంటారు ప్రొఫైల్ బట్టి ఇవ్వడం నాకంటే ఎవరైతే ముందు ఉండరు. కానీ పార్టీ కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, హామీలు ఇచ్చి ఉంటారు, అట్లాంటి పార్టీ నిర్ణయం తీసుకుంటాను. సో ఎవరికైనా పార్టీలో ఎవరికైనా ఇచ్చి నన్ను చేయమన్నా పని చేస్తాను, కానీ పార్టీలో జైన్ కాలేదు. కానీ ఎప్పుడైతే నేను పోవాలని అంటే ఇంకొక అనుమానం కూడా సార్ ఇక్కడ ఏంటంటే, మీలాంటి వాళ్ళకి కొన్ని మాజీ డిప్యూటీ సీఎం, మీరు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, విశిష్ట సేవలు అందించారు. సో డెఫినెట్ గా అంతా కూడా ఒక ప్రొఫైల్, గ్రేట్ ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా పార్టీలను మీ దగ్గరకు వచ్చి మన రండి ఆహ్వానించి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం. కానీ మీరే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని ఒక ఉత్సాహంతో ఎదురు చూసిర్రు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవడం కోసం చాలా సంప్రదింపులు చేసిన ప్రచారం కూడా ఉన్నది. వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారానే ఏదైనా జరగాల. ఓకే. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఓకే. విధానాలు ఉంటాయి. అవును అవును. సో దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారికి పరిచయం చేయలేదు. పరిచయం లేనట్టు కాదు కానీ అవును. సో శుభాకాంక్షలు చెప్పడం, ఆ క్రమంలో ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి మధ్యలో చర్చలు జరిగినాయి. దాంట్లో భాగంగా కలవడం జరిగింది. ఉమ్, సో డెఫినెట్ గా పిలుపు వస్తేనే మనం పోతాం. ఉమ్. పార్టీ ఏ రకంగా నా సేవలు పార్టీ కోసము వాడుకుంటారా, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఆదుకుంటారా, ఎంపీ కంటెస్టింగ్ కోసం పొమ్మంటారా? ఉమ్, సో ఉట్టిగానే మీరు అన్నట్టు ఈ స్టేచర్ ఉన్న వ్యక్తిని ఉట్టిగా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. గతంలో నేను 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. ఉమ్, గణపురం నియోజకవర్గంలో 0 నుంచి వెళ్ళి 100% తీసుకొచ్చి ఉమ్, ఎంపీపీలు జెడ్పీటీసీలు నేను ఎమ్మెల్యే గెలిచే స్థాయికి వెళ్ళినాం. ఉమ్, దాదాపు 13 ఏళ్ళు, 12 ఏళ్ళు అరణ్య సంవత్సరం అజ్ఞాతవాసం అంటుంది. ఉమ్, 13 ఏళ్ళు కడియం శ్రీ మీద కొట్లాడి ఆయన మీద అప్పరాయండి అయ్యాను. ఉమ్, సో మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండోసారి దెబ్బ కొట్టి ఉప ముఖ్యమంత్రి ఆయన కంటే ముందే వెళ్ళాను. ఉమ్, సో అంత గొప్పగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నేను ఉమ్. తప్పకుండా నాకు సముచిత స్థానం ఉంటుందని నేను అనుకుంటాను. రైట్. ఇక మీరు చెప్పిన కుటుంబ పాలన గురించి సార్ ఒక్కొక్కరి గురించి డిఫైన్ చేయాలంటే కేసీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నిరంకుశ పాలన అయినది. ఉమ్. ఆయన ఒక నియంత. కేటీఆర్ అంటే కేటీఆర్ ఆయన వారసుడు. ఉమ్, అంటే ఈ నియంకుశ నియంత్రణతో కూడా హరీష్ హరీష్ రావు. హరీష్ రావు ప్రజా సంబంధాలు ఉన్నాయి కానీ ఉమ్, ఎప్పుడైనా కూడా మామ చేతిలో కీలుబొమ్మ. ఉమ్, కవిత. కవిత ఆడబిడ్డ నాకు అవకాశం వస్తే మంచిగా ఉండని ఎదురు చూస్తాను. ఇక చివరిగా సంతోష్ రావు వాళ్ళ కుటుంబంలో, ఎందుకంటే హరీష్ రావు కోల్పోయింది సార్, ఇబ్బందుల్లో కూడా ఉన్నాడట. అంటే ఆయన ఏమంటారు, ఆయన 6th ఫింగర్. ఆయన ఆ, నా గడక నా గడక దేనికి పనికి రాకుండా 6 ఏళ్ళ లెక్క ఉంటాడు. రైట్. రెడ్డిగా ఇది తాటికొండ రాజా గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. అంటే గత కొంతకాలంగా ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు, అంటే ముఖ్యంగా ఈ కబ్జాలకు సంబంధించి కాకుండా ఇందాక ఆయన చాలా నేరుగా ఒప్పుకున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలను వ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక ఎమ్మెల్యే అంటే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఆయన గురించి చాలా పన్నాగాలే పనిరట. ఇవన్నీ కూడా లీగల్ కూడా పోయినప్పటికీ ఇవి కూడా సాధ్యం కాలేదు. కావాలి నా మీద దుష్ప్రచారం చేసేందుకు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇబ్బందులు క్రియేట్ చేసారు. చాలా స్పష్టంగా పేర్లు కూడా చెప్పిండు, పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీ అని. మరి రేపటి రోజున వరంగల్ ఎంపీ రేస్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అన్కండిషనల్ గానే పోతుందంట కాంగ్రెస్ పార్టీకి. ఇంకా చేరిక గురించి ఆయన ప్లాన్ చేశారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వారు తీసుకునే నిర్ణయంలో ఆ ఇచ్చిన డేట్ లో జాయిన్ కావాలి.